జర్నలిస్టుల మీద దాడి జరిగింది నిన్న. ఏడు దాడి జరిగింది ఒకసారి చూపించినాక మీకు రెండు విషయాలు చెప్తాయి. కానీ ఆ దాడిని 100% మనం ఖండించాల్సిందే. ఇగో ఇది ఇక ఇది మంచు వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ. ఇది మంచు వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ. ముందుగా ఈయన ఎవరైతే మోహన్ బాబు ఆ TV9 ప్రతినిధి రంజిత్ మిత్రుడు రంజిత్ మీద దాడి చేసిండు, ఆ దాడిని 100% ప్రతి ఒక్కరు ఖండించాల్సింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఖండించాల్సిందే. అలా విచక్షణ కోల్పోయి అలా ఆయన మీద దాడి చేసి ఆయన భౌతికంగా ఇబ్బంది పెట్టినటువంటి మోహన్ బాబు గారి మీద కూడా 100% చట్ట ప్రకారము చర్యలు తీసుకోవాల్సిందే, 100% తీసుకోవాల్సింది. ఈ దాడి ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేది కాదు, 100% దీని మీద చర్యలు తీసుకోవాల్సింది. మిత్రుడు సోదరుడు రంజిత్ గీడ మనం 100% జర్నలిస్ట్ అందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలపాలి, ఆయనకు మద్దతుగా నిలవాలి. ఈ మీడియా మిత్రులు అందరూ కూడా ఆయనకు వెంట ఉండాలి. ఆయనతో పాటు మిగతా మిత్రులు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా మనం సంఘీభావం తెలుపుతా ఉన్నాం, 100% వాళ్ళ మీద దాడిని ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మీడియా మిత్రులు కానీ మీడియా సంస్థల అధినేతలు కానీ మనందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి, మనందరికీ పంచాయతీలు ఉన్నాయి. మనం మీడియా ప్రతినిధులుగా ఒక జర్నలిస్టులుగా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇవాళ మాలాంటి వాళ్ళు ప్రజల పక్షాన ప్రజల సమస్యలని మన సమస్యగా ఫీల్ అయ్యి, ప్రజల బాధని మన బాధగా ఫీల్ అయ్యి, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అది మన బాధగా ఇబ్బంది అయ్యి, మనం మన 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 ఇంటి సమస్య లెక్క ఫీల్ అయ్యి ప్రజల కోణంలో మనం మాట్లాడుతూ ఉంటే, ఆ మాట్లాడే క్రమంలో ఒక రెండు మాటలు అటు ఇటు తూలనాడినా కానీ లేకపోతే కొంత పొరపాటు జరిగినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి ఇట్లా మాట్లాడతారా జర్నలిస్టులు, ఈ విధంగా మాట్లాడతారా జర్నలిస్టులు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఇలా మాట్లాడుతా నువ్వు అందరూ, వాళ్ళందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన రిపోర్టింగ్ కానీ మనం మాట్లాడేటువంటి మాట కానీ మనం రాసేటువంటి రాత కానీ ఇవన్నీ కూడా ప్రజల కోణంలోనే ఉండాలి. అంతేగాని మన టీఆర్పీల కోసము వాళ్ళ వ్యక్తిగత విషయాలని వాళ్ళ కుటుంబ పంచాయతీలను తీసుకొచ్చి మన మీడియా ఛానల్లో పెట్టి మనం చూస్తున్నారు కదా జనాలకు ఎట్లుంటుందంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మన ఇంటి కంటే కూడా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, గుసగుసకు బాగా వాల్యూ ఉంటుంది. ఏమైందంటే అక్కనే అని చెప్పేసి ఆ పక్కింటిలో గిదైందంట అని అంటే చాలదు, చెవులు మొత్తం నిక్కబెట్టి ఇండరు. సో కాబట్టి మనం మీడియాగా జర్నలిస్టులుగా మనం ఏం చేయాలి, తెలంగాణలో బొచ్చడి సమస్య ఉంది, ఏడాది కాలం అయిపోయింది, 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, ప్రజలను నమ్మించి మోసం చేసే అధికార పార్టీ ఇంకా మోసం చేస్తూనే ఉన్నది, ఎవడైనా మాట్లాడితే కేసులు పెడుతున్నది, ప్రజలు రోడ్ల మీదకి వస్తే కొడుతున్నది, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. దీని మీద మనం మాట్లాడాలి. ఇలా మీడియా మైకులు పట్టుకొని ఆ మోహన్ బాబు ఇంటికి పోయినటువంటి ఎన్ని ఛానళ్ళు లగచర్లకు పోయినాయి, ఎన్ని ఛానళ్ళు కొండారెడ్డిపల్లికి ఇష్యూని కవర్ చేసినాయి, ఎన్ని ఛానళ్ళు కొడంగల్లో జరుగుతున్నటువంటి ఫార్మా భూముల వ్యవహారాన్ని కవర్ చేసినాయి, చెయ్యలే, మాట్లాడాలి. ఇదే మీడియా ఛానళ్ళు పోలీస్ బెటాలియన్ మహిళలు కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తుంటే చూసినాయా, రాసినాయా, రాయలే. వీళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఒక సెలబ్రిటీ ఇంట్లో పంచాయతీ అయితే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అది ఎవరికి అక్కడికి వచ్చేది చెప్పండి మిత్రులారా మీరు, అది ఏ సమాజానికి అక్కడికి వచ్చేది? దానివల్ల తెలంగాణ సమాజం చైతన్యవంతం అయ్యేది ఉందా, లేకపోతే ఎవరైనా 10 మందికి అక్కడికి వచ్చే అంశమా? మంచు మనోజ్కు మోహన్ బాబు గారికి నడుస్తున్నటువంటి పంచాయతీ అది, తండ్రి కొడుకుల మధ్య నడుస్తున్న పంచాయతీ, ఫ్యామిలీ పంచాయతీ అది. వాళ్ళకి ఆస్తుల పంపకాలు కావచ్చు, లేకపోతే మనస్పర్ధలు కావచ్చు, కుటుంబ కలహాలు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. 2-3 అన్నదమ్ములు ఉన్నటువంటి ఏ ఇంట్లోనైనా కానీ ఇవి సర్వసాధారణం. కాకపోతే మోహన్ బాబు అన్నట్టు ఆయన సెలబ్రిటీ కాబట్టి, ఆయన కొడుకులు నటులు కాబట్టి అది కొంత ఇంట్రెస్టింగ్ అయింది. దాంట్లో మనం ఎందుకు మన అత్యుత్సాహం చూపించాలి, దేనికి చూపించాలి, ఎందుకు మనము దాని మీద స్పెషల్ స్టోరీలు వేయాలి? ఎవరికి అక్కడికి వచ్చేటువంటి అంశం అది అంటే మన వ్యూస్ కోసం, మన దీనికోసము సమాజానికి అక్కడికి లేకపోయినా ఏం లేకపోయినా జనాలు చూస్తున్నారు కదా ఇది అని చెప్పేసి దాన్ని ప్రజల మీద రుద్దడం అవసరమా? ఆ కుటుంబము అంతర్గత విషయాన్ని గంటల స్టోరీలు చేసి వీడియోలు చేసి ఛానల్లో పెట్టి ప్రచారం చేస్తే మనకు ఆమ్దాని రావచ్చు, మనకు వ్యూస్ రావచ్చు, మనకు టీఆర్పీ రేటింగ్లు రావచ్చు.
కానీ ఆ కుటుంబం ఎంత చితికిపోయి ఉంటుంది, ఎంత మనోవేదనకు గురై ఉంటుంది. అదే సమస్య మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి సమస్యను కూడా, మన ఇంటి పెండ్ల మొగుడు పంచాయతీలు కానీ, అన్నదమ్ముల పంచాయతీలు కానీ, ఇంటి సమస్యలను కూడా సేమ్ అట్లనే మరి మన ఛానల్లో పెట్టి చేసుకుంటామా? ఇవాళ ఈ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎన్ని కుటుంబాలు లేవు, వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు లేవా? అదొక్కటే కాదు, తెలంగాణ మొత్తంలో ప్రతిరోజు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ పెండ్ల మొగుడు పంచాయతీ కానీ, కుటుంబ అన్నదమ్ముల పంచాయతీలు కానీ, తండ్రి కొడుకుల పంచాయతీలు కానీ బొచ్చడు వస్తుంటాయి. మరి ఆ కేసులను కూడా సేమ్ మోహన్ బాబు గారి మీద ఫోకస్ చేసినట్టుగానే ఆయన కుటుంబం మీద ఫోకస్ చేసినట్టే ఫోకస్ చేసి రాస్తామా? కనీసం స్క్రోలింగ్లో వచ్చిన లైన్ అని వేస్తామా? ఓ సాధారణ కుటుంబము తండ్రి కొడుకులు కొట్లాడుకుంటే ఆస్తుల విషయంలో లొల్లి అయితే దాన్ని చిన్న స్క్రోలింగ్ విషయంలో రాస్తామా? మనం రాయం కదా. మరి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్టు? ఎందుకు ఆ కుటుంబాన్ని పలచన చేయాలి? ఈయన వాయిస్ వినిపించి ఆయన వాయిస్ వినిపించి ఈయన తీసుకొని ఆయన తీసుకొని దేనికి చేయాలి? ఎవరికి అక్కడికి వచ్చేటువంటి అంశము? కాబట్టి మనం కూడా కొంత విచక్షణతోనే ఆలోచించాలి. ఒకవైపు తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది, ఒకవైపు తెలంగాణ చరిత్ర మస్కబార్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. దీని మీద మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ప్రజలకు ఇంకా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 తారీఖు నాడు ఒక హుకుం జారీ చేసిర్రు. ఏం మాట్లాడొద్దు, ఎవరు రాయొద్దు, ఎవరు చేయొద్దు అని చెప్పేసి మీడియా మీద కూడా ఆంక్షలు ఉన్నాయి అందులో. దాని మీద మాట్లాడండి, చర్చించండి, ప్రజల లోపల వాయిస్ తీసుకోండి. దాని మీద 2 సార్లు రైతు బంధు రాక రైతులు గోసపడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఊర్లకు పోతే నిలదీస్తూ ఉన్నారు. పింఛన్లు పెంచుతామని ఏడాది కాలం నుంచి పెంచలేదు. గురుకులాల్లో పిల్లలకు పురుగులన్నం పెడతా ఉన్నారు. రోజు ఎక్కడో ఒక చోట ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మాట్లాడండి, దీని మీద చర్చ చేయండి, దీని మీద మీ సంస్థలతోటి వార్తలు రాపియండి. అది మనకు చేయకుండా మోహన్ బాబు గారు ఇంటి మీదకి పోయి ఆయన గేట్ వల్ల కొడుతుంటే మనం వెనక కెమెరా పట్టుకొని పోవడం ఎంతవరకు సహజం? వాళ్ళ ఇంట్లో పంచాయతీ, అది మనకేం అవసరం చెప్పండి? అది మన ఇంట్లో కూడా పంచాయతీ గట్లనే పోతాం మన మైకులు పట్టుకొని. నేను ఇలా మీడియా మిత్రులను కూడా ఏమనట్లేదు, ఎందుకంటే ఆ సంస్థలను మార్చుకోవాలి, సంస్థల తీరు మార్చుకోవాలి. ఆ మీడియా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన మైండ్ విధానం మార్చాలి. పాపం ఉద్యోగులు వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు రంజిత్ మిత్రుడు కానీ లేకపోతే TV5 వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? నువ్వు పో అంటే అడిగి పోతారు. పోకపోతే వాళ్ళకి జీతం రాదు, వాళ్ళ ఫ్యామిలీలు నడవు. కాబట్టి మీడియా అధినేతలు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి కదా. మొన్న దానికి ఎందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది. రాధాకృష్ణ గారు మొన్న ఏదో ప్రేమ వ్యవహారము, ఎవరితోనో బాగా డీప్లో ప్రేమలో ఉన్నాడు, ఏదో ఉన్నాడు అని చెప్పేసి ఒక విషయం బయటకు వచ్చింది. బయటకు వస్తే దాన్ని ఏ రకంగా ఆ కుటుంబం వారు అప్పుడు సఫర్ అయి ఉంటుంది? ఆయన మీడియా అధినేతనే కదా. మరి ఎందుకో ఇవాళ TV9 మిత్రులు, లేకపోతే TV5 మిత్రులు, NTV మిత్రులు, ఈ శాటిలైట్ ఛానళ్ళ మిత్రులు మొత్తం కలిసి మోహన్ బాబు ఇంటికి పోయినట్టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి RK గారి ఇంటికి ఎందుకు పోలేదు? రాధాకృష్ణ గారి ఇంటికి పోయి, సార్ మీరెవరో డాక్టర్ అమ్మతోటి ఈ ముసలి వయసులో మీరు ప్రేమలో పడ్డారంట, మీ దిల్ దడకన్ అంటుందంట, ఏమైతుంది సార్, ఏమైంది సార్ అని చెప్పేసి మీరు పోయి అడగొచ్చు కదా. మరి అట్లనే మోహన్ బాబు గారిని పోయి అడిగినట్టు మనము ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి పోయి మైక్ పెట్టి అడిగితే మంచిగా ఉంటుంది కదా. ఎందుకు రాధాకృష్ణ ఇల్లు తెలియదా? మీడియా మిత్రులు ఎవరికి తెలియదా? ఛానల్లో అధినేతలకు తెలియదా? ఎందుకు మీడియా ఒక మాఫియా లెక్క తయారవుతా ఉంది? తెలంగాణలో మీడియా ఎందుకు మాఫియా లెక్క తయారవుతా ఉంది? సెలబ్రిటీ అనగానే కళ్ళు పెద్దగా చేసుకొని మైకులు పెద్దగా పెట్టుకొని కెమెరాలు ఉరుకుతూ ఉంటాయి. ఎందుకు? సామాన్యుల దగ్గరికి ఎందుకు పోవవి? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇవాళ రాత్రి నుంచి నేను చూస్తా ఉన్నాను, నిజంగా కూడా 100% ఆ మిత్రుడికి దెబ్బ తగిలిందంట, ఇక్కడ తలకు బలంగా తగిలిందంట. ఆయనకు ఏమైనా అయితే 100% ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. TV9 ఫ్యామిలీ ఒక మంచి జర్నలిస్ట్ని ఇబ్బందులకు గురి చేసింది అవుతుంది. కానీ మనం చేసేటువంటి పనిలో కూడా అది ఎవరికి అక్కడికి వస్తుంది, సమాజానికి ఏం అక్కడికి వస్తుంది అనేది కూడా ఆలోచించండి కొంచెం. ఈ TRPల కోసం, ఈ దరిద్రమైనటువంటి దీంట్ల కోసము మీ ఆ మీడియాకు ఉన్నటువంటి విలువను దిగజార్చకండి. చెప్తున్నా కదా, మోహన్ బాబుకు ఆయన దగ్గరకు పోయి మైక్ పెట్టగలిగిర్రు. మరి అదే రాధాకృష్ణ గారు ప్రేమ వ్యవహారం అని చెప్పేసి బాగా బయటకు వచ్చింది. వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసులకి. మరి ఎందుకు ఈ మీడియా ప్రతినిధులు అందరూ పోయి రాధాకృష్ణ దగ్గరికి పోయి, సార్ మీరు లవ్లో పడ్డారంట, ఇప్పుడు ప్రేమలో పడ్డారంట, ఆ ప్రేమికురాలు ఎవరు, ఈ కథ ఎవరు అని చెప్పేసి ఎందుకు అడగలేకపోయింది? కాబట్టి అందరూ ఒక తిరిగానే ఉండాలి. ఒకవేళ నువ్వు మోహన్ బాబు గారి పోవడము మన మీడియా జర్నలిస్ట్ అందరికీ కరెక్టే అయితే రాధాకృష్ణ గారి దగ్గరికి కూడా పోవాలి. మనం చాలా ఉన్నాయి. ఒక్కొక్క మీడియా సంస్థ ఓనర్కి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్
చాలా రకాలుగా ఉంటుంది. అవి మనం తీస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరికి బొక్కలు లేవా మాట్లాడాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది. టీవీ5 వాళ్ళకు లేవా? ఇవన్నీ అందరికీ ఉంటుంది. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఆ పర్సనల్ లైఫ్లోకి పోయి మనం మైకులు పెట్టి ఏముందో చెప్పండి, ఏమైందో చెప్పండి, ఎందుకు కొట్లాడుకుని చెప్పండి, వాడు ఎవడో పోతాడు 10 మనిషి దగ్గర కెమెరా పెట్టి చేస్తాడు, ఇంకెవడో పోతాడు ఇంకేదో ఎందుకయ్యా? ఏమక్కడికి వచ్చేదయ్యా? ఇది ఏమక్కడికి వచ్చేది చెప్పు? ఇదంతా ఒక డైవర్ట్ చేయడం కోసం మీడియా అంతా ఒక సైడ్ పోతుంటుంది. ప్రజలందరూ ఆశా వర్కర్లు ఏమైనా కవర్ చేసిరా? ఈ టీవీ9 కానీ నేను ఇలా మీతో అందరిని అడుగుతున్నా, ఎన్టీవీ కానీ లేకపోతే టీవీ5 కానీ లేకపోతే V6 కానీ ఏబిఎన్ కానీ మహాన్యూస్ కానీ ఇట్లా శాటిలైట్ ఛానల్గా చలామణి అవుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆశా వర్కర్లను పాపం ఇబ్బందులు పెట్టారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు మహిళలను చూడకుండా. ఎంతమంది రాశారు స్పెషల్ స్టోరీలు? ఎందుకు ఒక చిన్న స్పాటేజ్ వదిలేస్తారు? నడిపిరు 2 రోజులు నడిపిరు చర్చ దాని మీద డిస్కషన్ పెట్టిర్రి. ఆ పోలీసు గుంజుకరారి బయటికి. అది కదా మనం చేయాల్సిన పని. అది చేయకుండా మోహన్ బాబు గారు కాగానే ఉరికి తీసి చేస్తాం. పాప ఆయన 12 నిమిషాల ఆడియో ఒకటి రిలీజ్ చేసిండు. ఆయన ఆక్రందన, ఆయన బాధ మొత్తం చెప్పుకున్నాడు. అందులో ఆయన మీడియా మిత్రులకు చేతులకు దండం పెడుతున్నా, ఐ లవ్ యూ బ్రదర్స్ అని చెప్పిండు. అనవసరంగా మా ఇంటి పంచాయతీని మీరు బదార్లో పెట్టకండి, దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా అని చెప్పిండు ఆయన. ఎందుకు వాళ్ళ ఇంట్లో పంచాయతీ మనకి? ఇవన్నీ కేవలము మన స్థాయిని దిగజార్చుకోవడమే. మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అడిట్ అయితే ఈ మేధావులు మొత్తం మా మాటలని జర్నలిస్ట్ గట్ట మాట్లాడతారా, గిట్లా చేస్తారా అని చెప్పేసి మాట్లాడతారు. కానీ మీరు చేసేది ఏంటి? మేము చేసేదేమో డైరెక్ట్ ముఖం మీదే అంటాం, మంచి అయితే మంచి, చెడ్డ చెడ్డు. మీరేమో వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ బాడీ షేమింగ్ని, వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళని మొత్తము వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటారు మీరు. అది మీకు సున్నితంగా శుతిమెత్తని మాటలు మాట్లాడుతుండొచ్చు మీడియా ముందుకు వచ్చి, కానీ అదంతా కూడా ఏ రకంగా పోతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ దాడిని ఖండిస్తున్న 100% మోహన్ బాబు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. బట్ కానీ మీడియా కూడా మారాలి. ఏ సెలబ్రిటీ ఇంట్లో ఏమైంది, బెడ్రూమ్లో ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమైంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. జనాలకు కూడా అవసరం లేదు. నువ్వు చూపించడం బంద్ చేయి, జనాలు కూడా చూడరు. జనాలు కూడా వేరే చూస్తారు, అవసరం వచ్చేది చూస్తారు, తెలుసుకుంటారు, తెలివికి వస్తారు, ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు, సమాజంలో కొంత చైతన్యవంతం అవుతారు. మోహన్ బాబు ఇంట్లో ఏమైంది, ఇంకో సెలబ్రిటీ ఇంట్లో ఏమైంది, ఇక ఆయన రవిప్రకాష్ ట్వీట్ వేసిండు. సిగ్గు అనిపిస్తుంది ఆ చిరంజీవిని లాగే ప్రయత్నం వాళ్ళకి. మళ్ళా ఎందుకయ్యా ఇవన్నీ? దేనికోసం చెప్పురి? అయిపోయింది మీ కాలం. నువ్వు గతంలో చిరంజీవి చిన్న కూతురు విషయంలో ఈ టీవీ9 చేసేటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, నీచపు వార్తలు ఇవన్నీ తెలియంది కాదు సమాజానికి. అప్పుడు రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఉన్న టీవీ9. సో కాబట్టి ఇవన్నీ ఇంకా బంద్ పెట్టిరిగా. ఇంకా సెలబ్రిటీల మీద వాడి పేరాలు ఎరుకోవడము, వాళ్ళ కోసం ఏదో తాపత్రయపడము. గా మధ్యలో ఏంది ఆ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరయ్యా, ఒక ఎమ్మెల్సీ, ఒక ఆమె దువ్వాడ ఇష్యూ అయితే నీ అమ్మ గట్టి కొడితే ఓ 4 రోజులు నడిపించారు. వాళ్ళతో పాటలు పాడిస్తారు, ఆటలు ఆడిపిస్తారు, కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారు. ఎవరికి అక్కడికి వచ్చేటిదిరా ఇదంతా? మనం మారాల. ముందు మన మీద దాడి జరిగింది అంటే ఇలా మీ మీద మోహన్ బాబు గారు దాడి చేసిర్రు అని చెప్పేసి మనం అందరం బాధపడతా ఉన్నాం. బాధపడాల్సిందే. ఇలా మోహన్ బాబు గారు దాడి చేసినప్పుడు చర్చ అయింది. కానీ ఇలా ఊరలకు పోతే ఎక్కడైనా పోయి మనము వాస్తవాలు చూస్తుంటే ఇదే కాంగ్రెస్ గూండాలు, రేవంత్ రెడ్డి సోదరులు, వాళ్ళ గూండాలు జర్నలిస్టుల మీద పడి దాడులు చేస్తూ ఉన్నాయి. అదే కొడంగల్లో ఉన్నటువంటి ఒక మిత్రుడు చిన్న టీవీ పెట్టుకుంటాడు, తెలంగాణ వాయిస్ సంథింగ్ ఏదో ఉందో ఆ అబ్బాయిది, కొడంగల్ ప్రాంతంలో. ఆ పిల్లగాని మీద అయితే కానీ ఏదో ప్రజల కాడికి పోయి వాయిస్ చేస్తున్నాడు అని చెప్పేసి బైక్లో రాసి పెట్టిపోయారు ఒక లెటర్. బిడ్డ నువ్వు ఇంకా రాష్ట్రం అనుకో, ఇట్లనే వార్తలు చేస్తావు అనుకో, నేను చంపేస్తామని చెప్పేసి. అంత అరాచకం జరుగుతూ ఉంది జిల్లాలలో. గ్రౌండ్ స్థాయిలో ఆ విధంగా ఉన్నది. వాటి గురించి మాట్లాడండి. జర్నలిస్ట్ సంఘాలు కూడా జర్నలిస్ట్ సంఘాలకు శాటిలైట్ ఛానల్లే జర్నలిస్టులా అనేటువంటిది కూడా మరి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరినీ ఒకే రకంగా చూడండి. ఈ దాడిని ఖండించాలి, ఏ దాడినైనా ఖండించాలి, తప్పేం లేదు దాంట్లో. సో కాబట్టి జర్నలిస్ట్ మిత్రులారా 100% మనం చేస్తున్న వృత్తికి కొంత అది చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం చేతిలో మైక్ ఉన్నది కదా, మనం ఏదైనా మాట్లాడొచ్చినటువంటి దాంతో పోతే వాళ్ళకి కూడా కుటుంబాలు, వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి.
సరే ఇప్పుడు మోహన్ బాబు గారి మీద కేసు పెడదాం, అది చేద్దాం. మరి మీడియా ఛానళ్ళ మీద ఏం చేద్దాం? టీవీ9 మీద, ఎన్టీవీ మీద, బిగ్ టీవీ మీద, ఈ ఛానళ్ళు ప్రచారం చేసినటువంటి ఛానళ్ళ మొత్తం మీద ఏం కేసులు పెట్టాలి? వాళ్ళ 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 అంతర్గత అంశాలను బయటకు తీసుకొచ్చినందుకు. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. సో కాబట్టి 100% ఈ దాడిని ఖండించాల్సిందే. అలాగనే అట్ ద సేమ్ టైము జర్నలిస్టులు కూడా కొంత సమాజానికి అక్కడికి వచ్చేటువంటి అంశాలని మాట్లాడండి.